హాయ్ అండి, నమస్తే. కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ హరి అగ్రికల్చర్ అండి. మీరు ఒకసారి చూడండి. చెట్టు వచ్చేసి మనకు ఏ చెట్టు చూసినా ఇది ఒకసారి ఇది చూడండి. ఒకసారి రైతు ఒకసారి పట్టుకోండి, కొంచెం ఇది చూడండి. ఒకసారి చూడండి ఏ విధంగా కాచిందో ఖాత. అసలు ఏ విధమైన మందులు కొడుతున్నాడో ఒకసారి రైతుని అడిగి తెలుసుకుందామండి. అసలు ఇంత దిగుబడి రావడానికి కారణం ఏంటి, ఆ రైతులకు కలిసి వచ్చే విధానం ఏంటంటే రేటు కూడా బాగా పెరిగిందండి. నమస్తే రాజు. నమస్తే. ఏ ఊరు ఇది రాజు? చెరుకుపల్లి, నల్గొండ జిల్లా కేతపల్లి మండలం. కేతపల్లి మండలం. అసలు చెట్టు చూస్తే మాత్రం విపరీతమైన ఖాతా కాసింది రాజు. మీకు ఎదుగుదల కూడా బాగా వచ్చింది. ఏ విధంగా సాగు చేస్తున్నావు, ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు? 3 సంవత్సరాలు నేను చేస్తాను. 3 సంవత్సరాలు చేస్తున్నావా? ఓకే. చెట్టు మాత్రం చాలా బాగా ఎదుగుదల వచ్చింది. నీకు కాయ కూడా బాగా పట్టింది. ఒకసారి చూస్తే మాత్రం ఎంత బాగా పట్టింది చూడండి. పచ్చికాయ గానీ పండుకాయ గానీ కింద కూడా పండుకాయ మొత్తం పట్టిందండి. ఏ చెట్టు చూసినా విపరీతమైన కాతండి. ఏమేమి మందులు కొడుతున్నారు దీనికి? నేను నందక అద్వైత వాడినా. నందక అద్వైత వాడినా? స్టార్టింగ్ లా వేరే మందులు వాడినా. స్టార్టింగ్ లో వేరే మందులు వాడినా? సరిగా ఎదుగుదల లేదు. మీ యూట్యూబ్ ఛానల్ చూసి ఈ మందులు నందక అద్వైత చేయడం వల్ల మంచి గ్రోతింగ్ వచ్చింది. కాపు పూత మంచిగా వచ్చింది. నల్లి అనేది అసలు చూడడానికి కూడా లేదు. ఓకే. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నావు మమ్మల్ని? మిమ్మల్ని 3 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నా. 3 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నావా? ఓకే. ఎప్పుడు కొట్టినావు ఇవి నీ పంటకి? ఇది 4వ స్ప్రే నేను చేయడానికి. 4 సార్లు స్ప్రే చేసిన. ఒకసారి గమనించండి. రాజు వచ్చేసి మనకు 4 సార్లు స్ప్రే చేసిండంట. 4 సార్లు ఇవే కొట్టినావా? ఇవే కొట్టినా. ఫస్ట్ ఏం కొట్టినావు? ఫస్ట్ అద్వైత కొట్టిన. అద్వైత కొట్టిన తర్వాత మళ్ళీ నందక 2 సార్లు కొట్టిన. నందక 2 సార్లు కొట్టినా? నందక 2 సార్లు కొట్టిన తర్వాత నందక అద్వైత కాంబినేషన్ మళ్ళీ కాంబినేషన్. ఒకసారి గమనించండి. రాజు వచ్చేసి అద్వైత ఒకసారి కొట్టిండు, నందక 2 సార్లు కొట్టిండు. తర్వాత 2 కాంబినేషన్లు వచ్చేసి 2 కాంబినేషన్లు ఒకసారి కొట్టిండు. ఒకసారి అసలు ఈ దిగుబడికి కారణము నీకు నల్ల తామర పురుగు ఉందా చేనులా? ఇవి కొట్టిన కాంచి అసలు తామర అనేది లేదు. చూద్దాం నాకు కనబడతలేదు. పురుగు పురుగు లేదు, ఏది లేదు. ఇది ఎర్రనల్లి. ఏది లేదు. చాలా మంది రైతులు ఏంటంటే భయపడుతున్నారు. మామూలుగా ఇప్పుడు ఏంటంటే మామూలుగా ఎర్రనల్లి బాగా వచ్చింది, కొసలు మాడిపోతున్నాయి, ఇబ్బంది పడుతున్నారు. అంటే మీకు ఎట్లా అనిపించింది? ఇబ్బంది పడుతుంది? నాకు చాలా మంచిగా అనిపించింది. ఇది ఎవరైనా యూజ్ చేయొచ్చు అనిపిస్తుంది. అద్వైత నందక ఓకే. రైతులకు చాలా ముఖ్యమైన మందులు అందుబాటులో వచ్చిందని సంతోషపడాల్సిందేనా? ఓకే. అంటే గత 3 సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇలాంటి మందులు చూసినా ఎప్పుడన్నా? చూడలేదు. అంటే బయట మందులకి ఎట్లా తేడా, దీని మందులు ఏంది? బయట మందులు కొడితే వారానికి 2 సార్లు లేదా 10 రోజులకు 2 సార్లు కొట్టేది. ఈ మందులు కొడితే మినిమం 10 రోజులు చేను ఉంటుంది. ఓకే. అది చూస్తూనే తెలుస్తుంది అసలు ఈ దిగుబడి కానీ రాయి అసలు విపరీతమైన ఖాత కాచింది. మినిమం 20 నుంచి 25 క్వింటాలు 30 క్వింటాలు వచ్చే అవకాశం అవుతుంది. నీ తోట చూస్తే మొత్తం ఇట్లే ఉన్నట్టుంది. లోపల కూడా రాపోవస్తలేదు. రేటు కూడా బాగా పెరిగింది. అసలు రైతులకు వచ్చేది ఏంటంటే 100% దిగుబడి పెంచుకోండి. దిగుబడి పెంచుకుంటే రేట్ అయితే మన చేతుల్లో లేదు, కానీ దిగుబడి మాత్రం సరైన మందులు ఎంచుకుంటే మాత్రం మంచి దిగుబడి తీసుకోవచ్చు. దానికి సాక్షి మాత్రం రాజు ఇక్కడనే ఉన్నాడు, కొట్టినాడు. లాస్ట్ టైం ఎప్పుడు కొట్టావు? లాస్ట్ మందులు ఏం కొట్టావు? నందక అద్వైత. ఇప్పుడు ఏం కొడదాం అనుకుంటున్నావు? ట్రైడెంట్ కాంబో తెచ్చుకున్నావా? ఓకే. ట్రైడెంట్ కాంబో తెచ్చుకొని పెట్టుకున్నావా? ఓకే, వెరీ గుడ్. అర్థమైంది కదండి. ట్రైడెంట్ కాంబో కూడా తెచ్చుకొని పెట్టుకోండి రాజు దగ్గరనే. నందక అద్వైత 4 సార్లు కొట్టిండు. ఇప్పుడు వచ్చేసి ట్రైడెంట్ కాంబో కొడదాం అనుకుంటున్నాడు. ఈ మొత్తం మన యూట్యూబ్ ఛానల్ చూసి ఫాలో అవుతున్నా? యూట్యూబ్ ఛానల్. ఓకే. ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిగా ఉంది. చాలా మంచిగా ఉంది. మళ్ళీ వాడాలని వాడాలనిపిస్తుంది. రైతులు కూడా చెప్పే అవకాశం ఉంది. చెప్పాలి, చెప్తాం. ఎందుకంటే పక్కన విలేజ్ లో చేను చూసిన అది మొత్తం ఇగురు మొత్తం మాడిపోయినాయి. టైపు వచ్చేసింది. దాన్ని ఏం చేయట్లేదు, వదిలేసారు దాన్ని. ఇది అసలు మళ్ళీ కొత్త తోట లాగా ఉంది. కొత్త తోట లాగానే ఉంది. అసలు మామూలుగా లేదు, కొత్త తోట లాగా అనిపిస్తుంది. తోట లెక్క ఇగురు లేదు తోట లాగా ఉంది. ఖాతా కూడా విపరీతమైన ఖాతా, కొసలకు కూడా ఖాతా పట్టింది. చాలా బాగుంది రిజల్ట్. నీకు అద్వైత నందకైతే బాగా నచ్చింది. కొట్టుకోవచ్చు మిర్చి రైతులు. స్టార్టింగ్ నుంచి ఇది వాడదాం కానీ అందుబాటులో లేవు అనుకున్నాం. అప్పుడు సూర్యాపేటకు రాలే కదా, ఉన్నాయో దొరకవు అనుకున్నావు. యూట్యూబ్ తర్వాత సూర్యాపేటలో కౌంటర్ సేల్ అయినప్పుడు అప్పుడు చూసిపోయి మీకు కాంటాక్ట్ అయితే తెచ్చుకున్నాం. ఓకే. సూర్యాపేటలో ఉందన్నప్పుడు తెలిసిన తర్వాత తెచ్చుకున్నాం. ఏ షాప్ లో తెచ్చుకున్నావు? సూర్య షాప్ లో. ఎక్కడ ఉంటది అది? చాలా మంది అడుగుతారు. సూర్యాపేట మార్కెట్ ఉంటది. అంటే పాత మార్కెట్. సూర్య అంటే ఫేమస్ ఓకే, వెరీ గుడ్. మంచిది రాజు. చాలా బాగుంది రిజల్ట్ అయితే. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంత దిగుబడి ఇప్పుడు రేట్ అయితే బాగా పెరిగింది. దాని తగ్గట్టు దిగుబడి తీసుకుంటే మాత్రం ఈ సంవత్సరం రైతు అయితే బయటపడే అవకాశాలు ఉన్నాయి. 100% 100% బయటపడే అవకాశాలు ఉన్నాయి. చేంజ్ చూస్తే మాత్రం చాలా బాగా వచ్చింది. మంచిదండి.